హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 17 జనవరి కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ దానికన్నా ముందుగా ఈరోజు మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాము. సో నిఫ్టీలో చూస్తే ఈరోజు మార్నింగ్ మనము చాలా మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ చూసాం కదండి. అండ్ అలాగే చూస్తే మన ఇండికేటర్స్ ప్రకారంగా 9:15 క్యాండిల్కే స్టార్ ఫామ్ అయింది. సో స్టార్ ఏం ఇండికేట్ చేస్తుందండి? ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ఎంట్రీస్ తీసుకున్నారనుకోండి, స్టాప్ లాస్ని మెయింటైన్ చేయాలి అని చెప్తుంది కదండి. సో స్టార్ అనేది ఒక ట్రెండ్ రివర్సల్ సిగ్నల్ మనకి. సో మీరు చూడొచ్చండి, నిఫ్టీలో స్టార్ ఫామ్ అయిన వెంటనే ట్రెండ్ అనేది స్లోగా రివర్స్ అవుతూ వచ్చింది. అండ్ అలాగే చూస్తే మన జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి, అంటే ట్రెండ్ నెగటివిటీని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మనకైతే ఎక్కడ కూడా కాల్ సైడ్ ఎంట్రీకి కన్ఫర్మేషన్ లేదండి. సో మనమైతే ఈ కాల్ సైడ్ ట్రేడ్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయొచ్చు, అవునా. అండ్ అలాగే చూస్తే 10:30 క్యాండిల్ నుండి మధ్యలో కనిపిస్తున్న బార్స్ అన్ని బ్లూ కలర్లోకి మారిపోయాయి, అవునా. సో సైడ్ వేస్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ అలాగే చూస్తే 2:20 క్యాండిల్కి సెల్ ఎంట్రీ వచ్చింది. అండ్ మన కన్ఫర్మేషన్స్ అండి 2:30 క్యాండిల్కి కన్ఫర్మేషన్స్ కూడా మ్యాచ్ అయిపోయాయి. అండ్ మన కన్ఫర్మేషన్స్ ఏంటండి? జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉండాలి, బార్స్ రెడ్ కలర్లో ఉండాలి, అండ్ అలాగే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ కూడా రెడ్ కలర్లో ఉండాలి కదండి. కాకపోతే ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉందని మర్చిపోవద్దు. సో ఎప్పుడైనా సరే మనకి ఒక ఎంట్రీ వచ్చినప్పుడు సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఉందనుకోండి, ఆ లెవెల్స్ బ్రేక్ అయ్యాక మాత్రమే ఎంట్రీని తీసుకోవాలి. ఎందుకంటే సపోర్ట్ లెవెల్ నుండి ప్రైస్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అండ్ అలాగే రెసిస్టెన్స్ లెవెల్ నుండి కూడా ప్రైస్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్తున్నాను, ఎంట్రీస్తో పాటుగా ప్రైస్ అనేది సపోర్ట్ దగ్గర ఉందా, రెసిస్టెన్స్ దగ్గర ఉందా కాస్త గమనించి ట్రేడ్ని తీసుకోండి. అందుకని చెప్పేసి నేను ప్రతిసారి చెప్తున్నాను, 2 ఇండికేటర్స్ని ఫాలో అవ్వాలి అని చెప్తాను, రైట్. సో ఈ సెల్ ఎంట్రీని మనం అవాయిడ్ చేయొచ్చండి. ఒకవేళ మీరు సెల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయ్యాక మాత్రమే తీసుకోవాలి. అండ్ లాస్ట్ 3:25 క్యాండిల్కి మనకి బై ఎంట్రీ వచ్చింది, కాకపోతే ఈ కనిపిస్తున్న బార్ బ్లూ కలర్లోనే ఉంది. సో మనకైతే ఎలాంటి కన్ఫర్మేషన్ లేదండి. సో నిఫ్టీలోనైతే ఈరోజు మన ఇండికేటర్స్ ప్రకారంగా ఎలాంటి ట్రేడ్ రాలేదండి. సో ప్రతిరోజు ట్రేడ్ చేయాలని లేదు, కొన్నిసార్లు ట్రేడ్ చేయకపోవడమే చాలా మంచిది, ఓకేనా. అండ్ అలాగే చూస్తే నిఫ్టీలో రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ 23,303 నుండి 23,283. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,176 నుండి 23,136 వరకు ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ 23,407 నుండి 23,445. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 23,496 నుండి 23,542 వరకు ఉంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో చూస్తే మార్నింగ్ 9:15 క్యాండిల్కే స్టార్ ఫామ్ అయింది. సో స్టార్ ఫామ్ అయింది కాబట్టి ఎవరైతే నిన్నటి బై సైడ్ ఎంట్రీని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా స్టాప్ లాస్ని మెయింటైన్ చేయాలి, ఓకేనా. సో స్టార్ ఏంటి అండి? ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి సరే మీకు స్టార్ కనిపించింది అంటే స్టాప్ లాస్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూస్తే చాలా వరకు ఈరోజు సైడ్ వేస్ మార్కెట్ని చూసాము. సైడ్ వేస్ టు బులిష్గా ఉంది కదండి. అండ్ అలాగే చూస్తే 2:15 క్యాండిల్కి సెల్ ఎంట్రీ వచ్చింది. అండ్ 2:20 క్యాండిల్కి మీరు కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయిపోయాయి కాబట్టి ఎంట్రీని తీసేసుకోవచ్చు. ఒకవేళ మీరు 2:20 క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నా కూడా మ్యాక్సిమం 137 పాయింట్స్ ఫాల్ అయితే చూసాం మనము. అండ్ తర్వాత మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ హైయర్ సైడ్ వెళ్ళింది. అండ్ మళ్ళీ మన ఇండికేటర్స్ ప్రకారంగా బై ఎంట్రీ వచ్చింది. సో కన్ఫర్మేషన్స్ ప్రకారంగా మీరు తీసుకున్నా కూడా సో ఈ రోజు వరకు చూస్తేనైతే 92 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళిందండి, ఓకేనా. కాకపోతే ఇక్కడ సెల్లార్ రేంజ్ ఉంది, మళ్ళీ ఇక్కడ నుండి రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ రేపటి కోసం బ్యాంక్ నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ అండి 48,743 నుండి 48,698. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ అండి 48,584 నుండి 48,434. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ 49,406 నుండి 49,451. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 49,502 నుండి 49,559. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 49,709 నుండి 49,775. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 50,164 నుండి ఉంది. సో ఇదండి మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.